హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మనం పర్ఫెక్ట్గా అండ్ ఎన్ని గంటలు గడిచినా కూడా ఇంతే సాఫ్ట్గా ఉండే సూపర్ పర్ఫెక్ట్ అయిన రైస్ రోటీనే చూడబోతున్నాం. నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటించి కనుక రైస్ రోటీ కనుక ప్రిపేర్ చేశారంటే ఎప్పుడు చేసినా కూడా రొట్టె ఇలాగా చాలా సాఫ్ట్గా అండ్ చాలా చాలా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, మీకు తుంచుతుంటేనే అర్థమవుతుంది కదా మనకి రోటీ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. సో మరెందుకు ఆలస్యం, తప్పకుండా చూసేయండి, ట్రై చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇలాంటి ఒక సూపర్ పర్ఫెక్ట్ అండ్ సాఫ్ట్ రైస్ రోటీ కోసం ముందుగా బాణలు పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు నూనెని యాడ్ చేసుకొని నీటిని బాగా మరగనివ్వాలన్నమాట. నీరు బాగా మరుగుతున్నప్పుడు 1 కప్పు బియ్యపిండిని తీసుకోవాలి. దీన్ని వేసుకుంటూ ఇలాగ ఉండలు లేకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మనము స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మనకి దగ్గర చేరిపోయిన తర్వాత స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఓ 10 నుంచి 15 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి తీసి చూసేసుకొని కొద్దిగా వేడిగా ఉంటుంది. ఈ స్టేజ్లోనే మనము బాగా నీట్ చేసుకోవాలి. ఇక్కడ మనము పక్కన చల్లని వాటర్ని పెట్టుకొని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా మనము పిండిని అయితే నీట్ చేసుకోవాలి. మనం వాటర్ని చాలా లిబరల్గా వాడుకోవచ్చు, మరేం పర్లేదు, మనకి పిండి అనేది సాఫ్ట్గా అవ్వాలి. సో చేతుల్ని తడుపుకుంటూ సాఫ్ట్ డవ్ అయ్యేంత వరకు చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా అయ్యేంత వరకు మనము నీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈక్వల్ పోర్షన్స్గా అయితే మనము డివైడ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా డివైడ్ చేసిన తర్వాత ఇందులో నుంచి ఒక బాల్ని అయితే మనం తీసుకుందాము. మిగిలిన వాటిని మనము కవర్ చేసుకొని ఉంచుకోవాలి, లేకపోతే పిండి అనేది మనకి డ్రై అయిపోతుంది. సో పిండి ముద్దని ఇలాగా క్రాక్స్ లేకుండా ఉండలాగా చుట్టేసుకొని తీసుకోవాలి. చపాతీ పీట పైన రైస్ ఫ్లోర్ని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ చల్లేసుకోవాలి. రైస్ ఫ్లోర్ కంటే కూడా గోధుమ పిండి చల్లుకుంటే మనకి చపాతీ అనేది చాలా ఈజీగా మూవ్ అవుతుందన్నమాట. నేను గోధుమ పిండినే యూజ్ చేశాను. ఇప్పుడు మనకి ఎంత వీలైతే అంత పలుసగా మనము రోటీని అయితే రుద్దేసుకోవాలి. చూస్తున్నారు కదా, రోటీ మనకి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మూవ్ అవుతుందో. అస్సలు పగుళ్ళు అనేది రావట్లేదు. ఎడ్జెస్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. చూస్తున్నారు కదా, రోటీ విరిగిపోతుందనే భయం లేకుండా చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా మనం అయితే రోల్ చేసేసుకుంటున్నాము. ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ పొడి పిండిని చల్లుకుంటూ మీరు రుద్దేసుకోవచ్చు, మరేం పర్లేదు. ఇలాగైనా మనము కాల్ చేసుకోవచ్చు, లేదంటే మనం రౌండ్ షేప్ కావాలనుకుంటే ఇలాగా షేప్ అయితే కూడా ఇచ్చేసుకోవచ్చు. చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రాస్ని తీసేసుకొని మిగిలిన పిండితో కలిపేసుకొని మళ్ళీ రుద్దేసుకోవచ్చు అనమాట, మరేం పర్లేదు. చూస్తున్నారు కదా, రౌండ్ రోటీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇలాగా అన్ని రోటీల్ని మనం ప్రిపేర్ చేసేసి పక్కన ఉంచేసుకుందాం. ఇందులోంచి ఒక రోటీని తీసుకొని వేడి పెనం పైన వేయాలి. పెనం అనేది మనకి బాగా వేడిగా ఉండాలి. ఒక 10 సెకండ్ల పాటు వదిలేస్తే ఒక సైడ్ మనకి ఇలాగా బబుల్స్ లాగా రావడం మొదలవుతుంది. చూస్తున్నారు కదా, సో ఇలా ఒకసారి బాగా తిప్పేసుకొని రెండో వైపుకు ఫ్లిప్ చేసుకోవాలి. ప్రతి రోటీ మనకి ఖచ్చితంగా బాగా ఉబ్బుతూ అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగా రోటీని మనము అటు ఇటు తిప్పేసుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుంటే మనకి రైస్ రోటీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇది మనకి పర్ఫెక్ట్ అనమాట. కొంచెము బ్రౌన్ బబుల్స్ అయితే వచ్చాయి కదా. సో ఇప్పుడు మనము తీసేసుకుందాము. ఇదే విధంగా మనము అన్ని రోటీల్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ కదండి, చూడడానికి ఎంతో ఈజీ అనిపిస్తుంది అండ్ చేయడం కూడా అంతే ఈజీ. తప్పకుండా ఈ స్టైల్ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సూపర్ సాఫ్ట్ అయినా అండ్ డెలిషియస్ అయినా ఎన్ని గంటలైనా మెత్తగా ఉండే రైస్ రోటీ అయితే రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు ఎటువంటి సబ్జీతో అయినా కూడా చాలా బాగా ఉంటుంది, అండ్ లేదంటే చట్నీస్తో అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.